భయాలు యావత్తు కూడా తీసివేసే దేవుడు నువ్వేనయ్యా. హల్లెలూయా. మాకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు నువ్వు ప్రభువా. అయ్యా నీ మాటల్ని ప్రభా మాకు వినిపింపజేసే దేవుడు నువ్వే నాయనా. హల్లెలూయా. 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 అయ్యా మేము ఎంతగానో అవసరముతో ఉన్నాం ప్రభువా. మాకున్న కష్టాల మధ్యలో ప్రభువా, ఇబ్బందుల మధ్యలో మాకు మీ యొక్క మాట అవసరంగా ఉంది. మీ యొక్క స్వరము ప్రభువా మాకు వినిపింప చేయండి నాయనా. హల్లెలూయా. మీ స్వరము మాకు వినిపింపచేయండి నాయన. పరిశుద్ధాత్మ దేవా, మాతో వ్యక్తిపరంగా మాట్లాడమని అడుగుచున్నాను. సర్వాంగ కవచము తండ్రి ఎంత ప్రాముఖ్యమైన వాక్య భాగము తండ్రి. మా జీవితాలని ప్రభా ధైర్యపూరితంగా ఈ లోకంలోనైనా మీ కొరకు బ్రతకడానికి మాకు కావలసిన నాయన ఒక ప్రాముఖ్యమైన మర్మాలు, రహస్యాలు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుచు. పరిశుద్ధాత్మ దేవునికి మా ఆత్మ ప్రాణ శరీరాలు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ఎవరో మాకు తేట తెల్లంగా చూపించమని అడగచ్చు. ప్రభా మీ యొక్క వాగ్దానపు మాటలు మా నోట్లో ఉంచి మాట్లాడమని మా అందరికీ ప్రభా నాయన కావలసిన అవసరమైన మీ యొక్క అమూల్యమైన మీ మీ నోటి ద్వారా మాట్లాడే మాటలు మాకు వినిపింపచేయమని అడగచ్చు. తండ్రి మా అందరిని ఆశీర్వదించమని అడగచ్చు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క మహా గొప్ప నామం పేరట మీ అందరికి కూడా స్వాగతం. సర్వాంగ కవచము చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగము. మన ప్రతి భయాల్ని తీసివేసేది దేవుని యొక్క వాగ్దానమే. దేవుని యొక్క వాక్య భాగమే. ఈ లోకంలో మనం బ్రతకాలి అంటే మనకు దేవుని మాటలు అవసరం. చాలా అవసరం. ఆమేన్. హల్లెలూయా. ఎన్నో అబద్ధాలు మనసు మీద వినబడుచు ఉంటాయి. ఎన్నో భయాల మధ్యలో మనము జీవిస్తూ ఉంటాం. కానీ మనల్ని ధైర్యపరిచేది ఉ వాగ్దానాల వాగ్దానాలు మన మన దేవుని నోటి నుంచి వచ్చే మాటలు మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. మనం ఎఫెసీయులు 6 అధ్యాయం మన 10వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక్కసారి 10వ వచనాన్ని మనం 11 చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళంగా ఉన్నాం మనం. ఎఫెసీయులు 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మనం ఈ మాట మీద కనీసం ఒక 10 క్లాసులు మనం మాట్లాడున్నాం. సో, సో మీరు తప్పకుండా ఇంతకు ముందు మాట్లాడిన క్లాసెస్ ని మీరు వినాల్సిన వారిగా ఉన్నారు. తప్పకుండా వినండి. సో ఈ మాట మీద మనము అనేకమైన విషయాలు మాట్లాడి ఉన్నాం. అదే 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది ఉన్నాడని, అపవాది తంత్రములు కూడా ఉన్నవని మనము ఆదికాండం 3 అధ్యాయంలో మనం చూసాం. మన మత్తయి సువార్త 4 అధ్యాయాన్ని కూడా మనకు పరిచయాత్మకంగా మనం చూసాం. అయితే ఎదిరించాల్సింది నీవు నేను. అంటే యుద్ధము యెహోవాదైనా సరే, యుద్ధములో మనం కూడా జతపరచబడి వారంగా ఉన్నాం. దేవునితో పాటు మనం కూడా యుద్ధములో ఉన్నాం. మనం యుద్ధ భూమిలో ఉన్నాము అన్నది వాస్తవము. అయితే ఎలా ఎదిరించాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనకి అంటే ప్రతి విశ్వాసికి ఇచ్చిన సర్వాంగ కవచము. ఇది దేవుడిచ్చిన సర్వాంగ కవచము. ఈ సర్వాంగ కవచంలో ఉన్న భాగాలేమిటో మనం ఈరోజు చూడబోతున్నాం. ధరించుకోవాల్సింది నీవు నేనే. అంటే మన పని మనం చేయాలి. దేవుడు ఆయన వాగ్దాన పూర్వకంగా చెప్పిన మాటలకు అనుగుణంగా దేవుడే కార్యం చేస్తాడు. అయితే ఈ సర్వాంగ కవచము అంటే ఏమిటన్నది కింద వ్రాయబడి ఉన్నది. 12వ వచనం. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధములకు లోక నాదులతోనూ, ఆకాశ మండలముల మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంటే ఒక పోరాటం ఉంది. ఇదేదో ఒక రోజు, 2 రోజుల్లో కాదు గాని, ఇది ప్రతి దినము ఇది పోరాటమే. ఇది విశ్వాస పోరాటం.
ఇది యుద్ధమే. మనం యుద్ధ భూమిలో ఉన్నాము. అయితే మనం పోరాడినదంట మనుషులతో కాదంట. అంటే, అంటే మనిషి ద్వారా జరుగుతున్న కొన్ని కార్యాలు, మనకి వ్యతిరేకమైన కార్యాలు, మనల్ని ఆటంకపరుస్తున్న విషయాలు, మనల్ని ముందుకెళ్ళనీయకుండా చేస్తున్న విషయాలు, అవి మనం చూస్తే ఎలా అనిపించిద్దంటే, ఈ ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నారా? ఈ వ్యక్తి మనల్ని ఇంతగా ద్వేషించటం దేనికి అనుకోవచ్చు. కానీ ఆ వ్యక్తి మాత్రమే కాదు గానీ, ఆ వ్యక్తి చేస్తున్న పనులకి వెనకాల అపవాది శక్తులు గూడా అక్కడ పనిచేయొచ్చు. అంటే జరుగుతున్న విషయాలు, మన చుట్టూ జరుగుతున్న విషయాల్లో, అక్కడ కేవలము మనము శరీరపరంగా మాత్రమే అంటే మన యొక్క శరీర నేత్రాలతో, మన యొక్క శరీర నేత్రాలతో మనం చూస్తూ, దాని ప్రకారంగా తీర్పు తీరుస్తూ ఉంటే, అది చాలా సార్లు అది తప్పైపోవచ్చు. జరుగుతున్న విషయాలకి వెనకాల అపవాది శక్తులు ఎలా పనిచేస్తున్నాయో అది మనకు తెలీదు. కానీ మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరిస్తేనే, అంధకార రాజ్యంలో ఏం జరుగుతున్నది అన్నది మనకి తెలియపరిస్తేనే గాని మనకు అర్థం కాదనమాట. అయితే దేవుని యొక్క వాక్య భాగంలో మనము మన్నన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్య భాగంలో మనం మన్నన చేస్తూ ఉన్నప్పుడు, మనకు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఆయన మాట్లాడుతూ ఉంటారు. వాక్యం అనే వెలుగులోనే అంధకార రాజ్యంలో ఏం జరుగుతున్నది అన్నది మనకు మనకి తెలియపరుస్తూ ఉంటారు. మన వాక్యం మననం చేస్తూ ఉన్నప్పుడు, వాక్యం అనే వెలుగులో అంధకార రాజ్యంలో ఏం జరుగుతున్నది అన్నది మనకు తెలియపరుస్తూ ఉంటారు. దేవుడు మనతో మాట్లాడితేనే గాని, అంధకార రాజ్యంలో అపవాది ఎలాగా మన మీద గాని, మనకి వ్యతిరేకంగా గాని, మనము మన జీవితంలో ముందుకు వెళ్ళనీయకుండా రోగాలను తీసుకువస్తూ, దేవుని పరిచర్యలో ముందుకెళ్ళనీయకుండా, భయ ఆందోళనను తీసుకువస్తూ, మన చుట్టూ అంటే ఎవరినైతే దేవుడు తీసుకువచ్చారో, మరి పరిచర్యలో సహాయం చేయడానికి వారిని తీసివేస్తూ, వారిని దూరపరుస్తూ, లేకపోతే భర్త, భార్య ఇద్దరు గూడా పరిచర్యలోకి వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఐక్యత అనేది తీసివేస్తే, వాళ్ళిద్దరిని దూరపరిస్తే గనక పరిచర్య ఆగిపోవచ్చు అని ఎన్నో విషయాలు, ఎన్నో సంఘటనల మధ్యలో ఎవరు పనిచేస్తున్నారు మన మీద అనంటే, మనం అన్ మనం అనుకునేది మనుషులు ఒక ఈర్ష్యతో గాని, వాళ్ళ కోపంతో గాని మన మీదకి వాళ్ళు వాళ్ళు నష్టపరచడానికి ఇలాంటి పనులు జేస్తున్నారు అనుకోవచ్చు గానీ, కానీ మన పోరాటం మటుకు కేవలము మనుషుల మీద మాత్రమే కాదు గానీ, అంటే, అంటే వ్యతిరేకపరుస్తున్న ఆ యొక్క వ్యక్తుల మీద మాత్రమే కాదు గానీ, ఆ వ్యక్తుల్ని నడిపిస్తున్న, ఆ వ్యక్తుల్ని పురికొల్పిస్తున్న, ఆ వ్యక్తుల్ని ప్రేరేపిస్తున్న దురాత్మ శక్తుల మీద మన యొక్క పోరాటం ఉంటా ఉన్నది. అదే విషయాల్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు. గానీ ఇక్కడ చూసారా 4 లెవెల్స్‌గా మనం చూస్తా ఉన్నాం. 4 లెవెల్స్‌గా అపవాది రాజ్యం అనేది కట్టబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇట్ ఈస్ ఎ వెరీ వెల్ స్ట్రక్చర్డ్ కింగ్డమ్. అపవాది రాజ్యం అన్నది చాలా, చాలా ఒక, ఒక, ఒక చాలా స్ట్రక్చర్డ్‌గా అది నిర్మాణం చేయబడిన ఒక రాజ్యంగా చూస్తూ ఉన్నాం. చూడండి గాని ప్రధానులతోను చూడండి దిస్ ఇస్ వన్ లెవెల్. అధికారులతోను రెండో లెవెల్. మూడోది ప్రస్తుత అంధకార సంబంధులముగు లోకనాథులతోను మూడో లెవెల్. ఆకాశ మండలమందు ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను చూడండి ఇది నాలుగో లెవెల్. సో ఇట్ ఈస్ ఎ వెరీ వెల్ స్ట్రక్చర్డ్ కింగ్డమ్. అపవాది రాజ్యం అన్నది చాలా క్రమంగా అది నిర్మాణం చేయబడిన రాజ్యంగా చూస్తూ ఉన్నాం. అయితే మరి ఇంతగా, ఇంతగా ఒక, ఒక క్రమముగా నిర్మాణం చేయబడిన రాజ్యానికి అపవాది రాజుగా ఉంటూ ఉన్నాడు. తన రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. అనేకమైన దురాత్మలు అపవాది రాజ్యంలో ఉంటూ ఉన్నాయి. అయితే వీటిల్ని ఎదుర్కోవాలి అనంటే, వీటి కార్యాలని నష్టపరచాలి,
దేవుని యొక్క విషయాల్లో మనం ముందుకు వెళ్ళాలి అని అంటే ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన విషయము సర్వాంగ కవచము. సర్వాంగ కవచములో ఉన్న భాగాలు ఏమిటో, దేవుడు మనకిచ్చిన ఆయుధాలు ఏమిటో మనం తెలుసుకోవాల్సిన వాళ్ళంగా ఉన్నాము. అంటే మనము 13వ వచనంలో చూస్తున్నాం. ఎఫెసీయులు 6:13. అందుచేతను చూడండి, అందుచేతను అంటే మన ముందు యుద్ధం ఉంది. మనం ఒక పోరాటంలో ఉన్నాం. అంధకార సంబంధమైన రాజ్యం ఉంటానే ఉంది. ఆ ఆ యొక్క రాజ్యంలో ఎట్లాగా నిర్మాణం చేయబడింది అన్నది పౌలు చెప్తూ ఉన్నాడు. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే మరి మరి విశ్వాసిని ఒక నిస్సహాయ స్థితిలో దేవుడు పెట్టాడానంటే లేదు. అంటే ఇంకా ఓడిపోతూనే జీవించాలా? ఇక అపవాది రోగం ఇస్తే గనక ఇంకా రోగంలోనే బ్రతికి ఆహ్, హ్మ్, ఆహ్, ఆ రోగంతోనే చనిపోవాలా? లేకపోతే అపవాది ఇష్టం వచ్చినట్టు పనిచేస్తూ ఉంటే ఇక విశ్వాసి జీవితం అనేది ఇంక నష్టమైపోతూ, నిరాశలో, నిస్పృహల్లో ఉండి, ఓడిపోతూ, ఇంక ఈ లోకంలో ఒక నిస్సహాయ స్థితిలోనే బ్రతకాలా? లేదు. అలాగా జీవించాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి విశ్వాసికి ఇచ్చిన ఆయుధాల్ని విశ్వాసి ఎలాగ ఉపయోగించాలో తెలుసుకొని, అది ఉపయోగిస్తూ ఉంటే అపవాది తంత్రాలు నష్టమవుతూనే ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా! అంటే మనము నిరాశలో, నిస్పృహలో, రోగములో, బాధలో, ఇబ్బందుల్లో ఓడిపోతూ మనం జీవించాల్సిన అవసరం లేదు. అయితే మనకి జయ జీవితాన్ని యేసు ప్రభు ద్వారా మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ యొక్క జయ జీవితం అన్నది మనము అనుభవించాలి అంటే గనుక మనకి ఇయ్యబడిన ఈ యొక్క ఆయుధాలని మనము ఉపయోగించాలి. మనకి ఏ ఆయుధాలు మనకి దేవుడిచ్చాడో, సర్వాంగ కవచము దేవుడు మనకిచ్చాడో, అది మనము ధరించుకోవాలి. అది మనము ఉపయోగంలోకి తీసుకొని రావాలి. దానికి గూడా మన దానికి గూడా మనకి సహాయము చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడిని గూడా మనలోకి ఆయన పంపించాడు. ఆమేన్. హల్లెలూయా! మనలో పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. సో, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో ఉన్న మర్మాలని, వాక్యంలో ఉన్న రహస్యాల్ని అంటే ఎలాగా ఒక ఆయుధాల పేర్లేమిటో, ఆ యొక్క ఆయుధాలు ఎలాగా పనిచేస్తూ ఉంటాయో, ఆయుధాలు పనిచేస్తే గనక ఎట్లాంటి పర్యవసానాలు అంటే విజయాల్ని మనం పొందుకుంటూ ఉంటామో, ఆ యొక్క విజయోత్సాహంలో, ఆ యొక్క నూతనమైన మార్గంలో మనం ఎలాగా నడవచ్చో, ఈ లోకంలో మనం ఎలాగా శాంతి సమాధానాలతో మనం ఎలాగా జీవించొచ్చో, యావత్తు విషయాల్ని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా! సో, కాబట్టి మనము నిస్సహాయ స్థితిలో లేమండి. మనం ఒక అనాథగా ఈ లోకంలో లేమండి. మనకెవరు సహాయము చేయరు, మనకు చేయలేరు అన్నట్టుగా ఆ పరిస్థితి అనేది ఏ విశ్వాసికి గూడా లేదండి. మనల్ని దేవుడు సంఘంలో జతపరిచాడు. ఆయన యొక్క శరీరంలో ఒకటిగా చేసుకున్నాడు గాబట్టి, ఆయన సంపూర్ణత అంటే, అంటే సంఘానికి శిరస్సుగా ఉన్న యేసు ప్రభువులో ఉన్న సంపూర్ణత, ఆయనలో ఉన్న పరిపూర్ణమైన ఆశీర్వాదాలు, ఆయన ఆయనలో ఉన్న పరిపూర్ణ ఆశీర్వాదాలు మనకి గూడా ఆమేన్. హల్లెలూయా! ఎందుకంటే మనం ఆయన వారసులం గాబట్టి. ఆయన మనకి అధికారం ఇస్తాడు. ఆయన మనకు శక్తినిస్తాడు. ఆయన మనకి బలాన్నిస్తాడు. ఆయన సత్యంతో మనతో మాట్లాడతాడు. ఆహ్, ఆ యొక్క సత్యం ఆ యొక్క సత్యము ద్వారా మనకు విడుదలనిస్తాడు. ఆమేన్. హల్లెలూయా! సత్యమనే వాక్యమే ఒక ఖడ్గముగా అది ఒక ఆయుధముగా పనిచేస్తూ అంధకార శక్తుల్ని నష్టపరుస్తూ ఉంటది. సో, కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప ఆయుధాలు అవి ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ద ఫస్ట్ ఎనిమీ ఆఫ్ మ్యాన్ ఈస్ నాట్ సైటన్. ఇది అనేక మార్లు మనం మాట్లాడుతూ ఉన్నాం. మానవునికి ప్రప్రథమైన శత్రువు ఎవరంటే సాతాను కాదు. అదొక మనిషి కూడా కాదు. కానీ ఇగ్నోరెన్స్ అంటే తెలియకపోవటమే. ఇగ్నోరెన్స్ అంటే తెలియకపోవటమే. ఒకవేళ గనక మీకు గాని, నాకు గాని వాక్యం తెలియకపోతే మనము అనుభవిస్తున్న ఆ యొక్క ఇబ్బందులు, కష్టాలు అది నా చాలా మంది ఇలా అంటారనమాట. నా తల మీద ఒక రాత రాసుంది. నా తల మీద ఒక రాత రాసుంది. ఆ రాతలో ఇలాగ రాసుంది. ఇలానే బ్రతకాలి. ఇలాగే, ఇలాగే ఓడిపోతూ ఉండాలి. ఇలాగే రోగాల్లో మనం ఇబ్బంది పడుతూ ఉండాలి. ఒకరోజు ఆపత్కాలం మరణం అనేది మరణించాలి. ఇంక ఇలానే రాసుంది. ఇంకేం చేస్తాం ఇంకా? మనం ఇంకేం చేయలేం.
అది అనాది కాల సంకల్పం అని అలాగనుకుంటూ ఉంటారు గాని, కానీ దాని వెనకాల జరుగుతున్న ఆ యొక్క పోరాటం ఎవరు పోరాడుతున్నారు? ఎవరు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు? అనేది అనేక మందికి తెలియకుండా వాళ్ళు ఆ యొక్క విషయాల్లో, ఆ యొక్క ఇబ్బందుల్ని వాళ్ళు అలాగే స్వీకరించి, యాక్సెప్ట్ చేసి, వాళ్ళు అలాగే స్వీకరించి ఏం చేస్తాం ఇంకేం చేయలేమని చెప్పి ఒక పోరాటం అనేది పోరాడకుండా వాళ్ళ జీవితాల్ని చాలిస్తూ ఉన్నారు. కానీ మనకైతే మనమైతే ప్రతి విశ్వాసికైతే దేవుడిచ్చిన వాక్యం, గొప్ప వాక్యం, అతి అమూల్యమైనది దేవుని వాక్యం. ఈ లోకంలో మనం జీవించాలంటే, ఈ లోకంలో మనం బ్రతకాలంటే, సమాధానకరంగా, శాంతియుక్తంగా, దీర్ఘాయుష్యమంతులుగా మనం జీవించాలంటే, దేవుడిచ్చిన సమయం, ఈ లోకంలో మనం ఎప్పుడు పుట్టాలి, మనం ఎప్పుడు చనిపోవాలి అన్నది ఆయన ఆయన దేవుడు నిర్ణయించిన ఆ సమయం. మనము జయ జీవితాన్ని మనం జీవించాలంటే, మనకు దేవుని వాక్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరత చాలా, 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 చాలా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము ఒకవేళ ఈ లోక సంబంధమైన విషయాలు మనం తెలుసుకోకపోయినా పర్లేదేమో గాని, మనకి మటుకు దేవుని వాక్యము మనం నిశ్చయంగా తెలుసుకునే వాళ్ళంగా ఉన్నాం మనం. వి హావ్ టు నో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేర్ ఇస్ నో అదర్ వే. ఇంకా వేరే మార్గం లేదింకా. ఈ లోకంలో మన సమాధానకరమైన జీవితాన్ని జీవించాలంటే దేవుడు ఎవరు? ఆయన యొక్క వాక్కు ఏంటి? ఆహ్, లి లిఖించబడిన వాక్య భాగాల్లో ఉన్న రహస్యాలు యేసు ప్రభు ఎవరు? అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటా ఉంది. అదే మాటని పౌలు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూద్దామండి 13వ వచనం ఎఫెసీయులు 6:13. అందుచేతను మీరు ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. చూడండి, ఇదే మాట రెండో మారు మాట్లాడుతున్నాడు. సో పైన కూడా చూస్తూ ఉన్నాం. మనం 11వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. 11వ వచనం చివరి భాగం. దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకున్నట్టు ఇదే మాటని మళ్ళీ 13వ వచనంలో కూడా చెప్తూ ఉన్నాడు. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది. చూడండి, ఒక రెండు వాక్య భాగాల్లో రెండు మార్లు ఈ మాట పదే పదే మాట్లాడుతున్నారనంటే అది ఎంత ప్రాముఖ్యమైన విషయమో. ఒకే విషయాన్ని రెండు వాక్య భాగాల మధ్యలో, రెండు సారీ, రెండు వచనాల మధ్యలో ఒకే విషయాన్ని రెండు మార్లు మాట్లాడుతున్నారనంటే అది ఎంత ప్రాముఖ్యమైన విషయమో. దేవుడిచ్చు సర్వాంగ కవచము అంటే ఇది శరీరపరమైన, ఇది కవచము కాదు. అంటే ఇది లోకపరమైనదో, ఒక శరీరపరమైనదో, ఇది ఒక కవచము కాదు. ఇది దేవుడిచ్చు సర్వాంగ కవచం అంటే ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ వెపనరీ. ఇది ఆత్మ సంబంధమైన, ఇది ఆత్మీయ విషయాలు, ఇవి ఆత్మ సంబంధమైన ఆయుధాలు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మనం పోరాడుతున్నది ఆత్మలోకంలో ఉన్న దురాత్మ సమూహాల, అపవాది రాజ్యం మీద ఈ యొక్క పోరాటము. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆత్మ మండలం అన్నది చాలా వాస్తవికమైన విషయం. స్పిరిచువల్ రెలమ్ ఈజ్ ఎ రియాలిటీ. ఆత్మ మండలం అన్నది ఇది చాలా వాస్తవికమైన విషయాలివి. మనం చూస్తున్నది మన యొక్క కళ్ళ ముందు చూస్తున్నది ఒక లోకమైతే, మనము చూడలేనిది, మనము ఇప్పుడు చూ మనము మనము చూడలేనిది కూడా ఒక ఆత్మీయ లోకము. అది కూడా వాస్తవమైనదే. హౌ మచ్ న్యాచురల్ రెలమ్ ఈజ్ రియల్, స్పిరిచువల్ రెలమ్ ఈజ్ ఆల్సో రియల్. మన మన చుట్టూ వాస్తవికమైన ఆ ఒక ఒక మండలం ఉంది మన చుట్టూ కూడా. ఇది ఎంత రియల్, ఇదంత వాస్తవికమో, అలాగే మనము చూడని ఆత్మ మండలము కూడా వాస్తవికమే. ఆమేన్. హల్లెలూయా. అదే విషయాలు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. మనము చూడని అంధకార సంబంధమైన శక్తులు కూడా వాస్తవికమే. వాటికి ఎదురుగా మన పోరాటం, ఎదురుగా మనల్ని వ్యతిరేకపరచాలని, మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా చేసేది అపవాది యొక్క తంత్రాలు, అపవాది యొక్క కార్యాలు. అయితే వాటి మీద జయం పొందుకోవాల్సింది మనమే. ఆమేన్. హల్లెలూయా. ఎలాగంటే దేవుడిచ్చు ఆయుధాలు, ఆత్మ సంబంధమైన ఆయుధాలని మనము ఉపయోగంలోకి తీసుకొని రావాలి. ఆమేన్.
అందుకనే మనం చూస్తా ఉన్నాం 14వ వచనం, చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగాల్లోకి వెళ్తున్నాం మనం. మన 14వ వచనం ఎలాగనగా, ఎఫెసీయులు 6:14, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరపు తొడుక్కొని. ఆమేన్, హల్లెలూయా. అది ఈ సర్వాంగ కవచములో ఉన్న మొదటి భాగము, లేకపోతే మొదటి ఆయుధము సత్యము గురించి మాట్లాడుచు ఉన్నారు. సత్యము ఎలాగనగా మీ మీ యొక్క నడుమునకు సత్యాన్ని సత్యాన్ని కట్టుకొని అనే ఒక మాట మనం చూస్తా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే గనుక మన కొన్ని వాక్య భాగాల్ని మనం తీయాల్సిన వాళ్ళంగా ఉన్నాం. మనం ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే సత్యము అంటే ఏమిటి? సర్వాంగ కవచములో మొదటి ఆయుధము సత్యముగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ సత్యము అంటే ఏమిటి? ఒక దట్టిగా కట్టుకొని, అంటే బెల్ట్, మనం ఎట్లా మన షర్ట్ ప్యాంట్ వేసుకుంటాం, మనం బెల్ట్ ఎట్లాగైతే మనం కట్టుకుంటామో, మన పైన వేసుకున్న షర్ట్, మన కింద కట్టుకున్న మన యొక్క ప్యాంట్, రెండు కూడా అవి అవి ఫిట్ గా ఉండాలి అంటే గనక బెల్ట్ మీద వేసుకుంటూ ఉంటాం. అట్లాగే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల పత్రిక రాస్తున్న సమయాల్లో జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు మరి ముందున్న ఆ యొక్క సైనికుడిని చూస్తూ, ఆ యొక్క సైనికుడిని చూస్తూ, ఆ సైనికుడు ధరించుకున్న, రోమా సామ్రాజ్యపు సైనికుడు ధరించుకున్న ఆ యొక్క వస్త్రాల్ని చూస్తూ, మరి ఆ యొక్క సైనికుడు ధరించుకున్న ఆ యొక్క ఆయుధాలని చూస్తూ, ఇలాంటి ఆయుధాలు అవసరం గదా! మరి విశ్వాసి జీవితానికి గూడా ఈ ఆయుధాలు అవసరం గదా! ఎందుకంటే అపవాది శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. మరి విశ్వాసి ఈ ఆయుధాలు ధరించుకుంటేనే సంరక్షించబడుతూ ఉంటాడు. అపవాది శక్తుల మీద జయం పొందుకుంటూ ఉంటాడు. అపవాది శక్తుల్ని నష్టపరచగలడు అనే ఒక మర్మాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలుకి ఇచ్చి ఉన్నాడు. అయితే ఈ యొక్క సర్వాంగ కవచములో మొదటి ఆయుధముగా సత్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ సత్యము ఎవరు? ఈ సత్యము కేవలము ఒక శబ్దం గురించి మాట్లాడుతున్నాడా? లేకపోతే ఒక దివ్యమైన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడా? మనం చూద్దామండి, సత్యము అంటే ఏమిటి? మన బైబిల్‌లో నుంచి మనం కొన్ని వాక్య భాగాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగాలని తప్పకుండా మీరు మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ మననం చేసేవారుగా ఉండాలి. యోహాను 14వ అధ్యాయము 6వ వచనానికి అనుగుణంగా చూస్తే, యేసు నేనే మార్గమును, సత్యమును అనే ఒక మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన మాట ఇది. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును అనే ఒక మాట అక్కడ పలికి ఉన్నారు. సత్యము అనంటే కేవలము లిఖించబడిన శబ్దం మాత్రమే కాదు. అంటే ఈ లోకంలో సత్యం అనేది కేవలం బైబిల్‌లో మాత్రమే చూస్తాం. ఇక వేరే చోట, ఒక మానవునిలో గాని, ఈ లోకములో గాని, ఇక వేరే పుస్తకాల్లో గాని, ఎక్కడైనా సరే, అది ఏ పుస్తకాలైనా కావచ్చు గాని, ఇది నాకు అర్థమైన విషయం. మీకు కూడా అర్థం కావచ్చు. అయితే దేవుని యొక్క, లేకపోతే సత్యం అన్నది కేవలము దేవునిలో మాత్రమే ఉన్నది గాని మానవునిలో లేదు. ఒకవేళ 99% కరెక్ట్ అయినా సరే, 1% అది తప్పైనా సరే, అది అబద్ధమే. రూ. 500 నోట్‌లో ఒక్క లైన్ మాత్రమే లేదు. ఒక్క లైన్ మాత్రమే లేదు. కాబట్టి అది నకిలీ నోటుగా మనం పరిగణిస్తూ ఉంటాం. ఒక్క లైనే లేదంతే. అంతా బావుంది. అంతా బావుంది. అంతా ఒక, ఒక సరైన నోటుగానే కనబడుతుంది. కానీ ఒక్క లైన్ మాత్రమే లేదు. కాబట్టి అది నకిలీ నోటని. అట్లాగే
అంత కరెక్ట్ గానే కనబడతా ఉంటది. అంత సత్యముగానే కనబడతా ఉంటది. సారీ. అంత సత్యముగానే కనబడతా ఉంటది గాని, ఎక్కడో ఒక్క పొల్లు, ఎక్కడో ఒక ఫుల్ స్టాప్, ఎక్కడో ఒక కామ, ఏదో జోడించి మాట్లాడటం, ఏదో తీసివేసి మాట్లాడటం, అదైతే అసత్యమే. ఒక్క శాతము, ఒక్క శాతము కూడా అబద్ధంగా ఉందా? అయితే అది అబద్ధమే. ఎందుకంటే 100% సత్యమే సత్యము. అట్లాగా మనము మానవుల్లో చూడలేము. మన హృదయాల్లో కూడా మనం చూడలేము. మన హృదయాల నుంచి వస్తున్న ఆలోచనలో కూడా మనం చూడలేము. ఏ మానవుడు మాట్లాడుతున్న ఆ మాటలో కూడా మనం చూడలేము. అపవాదిలో అయితే అసలు చూడలేము. ఎందుకంటే అపవాది ఎవరు అని అంటే అబద్ధికుడు అన్నది యేసు ప్రభువే చెప్పారు. మన యోహాను 8వ అధ్యాయము 44వ వచనంలో మనం చూస్తాము. అపవాది అబద్ధికుడని, అబద్ధానికి జనకుడని, అబద్ధాలతోనే మాట్లాడుతూ ఉంటాడని, స్వభావము ఏమిటి అంటే నష్టపరిచి ఒక క్రూరమైన స్వభావంతో ఉన్నవాడని. అయితే అపవాది తండ్రిగా ఉంటే మరి అపవాది పిల్లలుగా అనేకమైన జనము మరి ఈ లోకంలో అపవాది సంబంధులుగా ఉంటున్నారు అన్నది మనకి యేసు ప్రభువే చెప్పి ఉన్నాడు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ సత్యము అన్నది యేసు ప్రభులో మాత్రమే ఉన్నది. యేసు ప్రభు ఆయన దివ్యమైన వ్యక్తి, దేవుని కుమారుడు, దేవుడు. యేసు ప్రభు, ఆయనే దేవుడై ఉన్నాడు. అంటే దేవునిలో మాత్రమే, ఆయన నోటి నుండి వచ్చిన మాటలో మాత్రమే, ఆయన ద్వారా ఆయన యొక్క ప్రేరేపణ ద్వారా మాట్లాడిన మాటలు మరి 40 మంది 40 మందిని, కనీసం ఒక 40 మందిని ఉపయోగించుకొని దేవుడు ఆయన ప్రేరేపణ చొప్పున మాట్లాడిన మాటల ద్వారా లిఖించబడిన ఈ 66 పుస్తకాలు, బైబిల్‌లో ఉన్న లైబ్రరీ, లేకపోతే బైబిల్‌లో లిఖించబడిన 66 పుస్తకాలు. కనీసం 40 మందిని దేవుడు వాడుకొని, ఆ యొక్క 40 మంది యొక్క ఆత్మలో దేవుడు మాట్లాడి, వాళ్ళ మనసుల్లోకి అది అర్థమయ్యే రీతిగా తీసుకువచ్చి, వాళ్ళని ప్రేరేపించి, దేవుని యొక్క మాటల్ని లిఖ లిఖితపూర్వకంగా లిఖించబడిన బైబిల్ మాత్రమే సత్యమైన దేవుని యొక్క మాటలై ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. అంటే బైబిల్‌కి వెలుపలగా, అంటే ఆది కాండానికి వెలుపలగా, మర్పట గ్రంథానికి వెలుపలగా, అంటే బైబిల్‌కి వెలుపలగా మనకి సత్యం అనేది లేదు. అయితే సత్యం అన్నది ఒక కేవలము లిఖించబడిన వచనం మాత్రమే కాదు గాని, ఆ వాక్యానికి వెనకాల ఉన్న దివ్యమైన వ్యక్తి యేసు ప్రభు అన్నది మనం తెలుసుకోవాలి. అంటే సత్యాన్ని కేవలము, అంటే మనం బైబిల్‌ని కేవలము ఏదో మనం చదువుతూ ఉంటంటే మన సత్యం తెలిసిపోతది అని అనుకోకూడదు గానీ, ఏదో మనం చదివితే చాలు, ఏదో ఒక స్టోరీ బుక్‌లా చదివితే చాలు అనుకోకూడదు. ఏదో మనం తెలుసుకుంటే చాలు అనుకోకూడదు. ఇక్కడ, ఇక్కడ అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనము వాక్యాన్ని చదవచ్చు. ఒక స్టోరీ బుక్‌లా చదువుకోవచ్చు. ఏదో మనం వేరే ఒక పుస్తకం చదివినట్టుగా మన బైబిల్‌ను చదువుకోవచ్చు కానీ, బైబిల్‌ని చదివే కంటే గూడా, బైబిల్‌లో ఉన్న దేవుడైన యేసు ప్రభుతో నీ యొక్క వ్యక్తిపరమైన సంబంధము అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇట్ ఈస్ నోయింగ్ పర్సనల్లీ. ఇట్ ఈస్ ఎ పర్సనల్ రిలేషన్‌షిప్ విత్ ద ట్రూత్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. నీ జీవితము యేసు ప్రభుతో ముడిపడటం. నీ జీవితము యేసు ప్రభుతో ఒక సంబంధంలోకి రావటం. ఆ సత్యమని యేసు ప్రభుతో సంబంధంలోకి వస్తేనే, సత్యము ఎవరు అన్నది, సత్యము ఏమిటి అన్నది, సత్యమైన మార్గం ఏమిటి అన్నది అప్పుడే నీ యొక్క ఆత్మీయ నేత్రాల ముందు, నీ యొక్క మనోనేత్రాల ముందు, నీ జీవితంలో అది అది నీకు అర్థమయ్యే రీతిగా వస్తది. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! ఇదేదో ఒక పైపైన ఏదో మన సంఘానికి వచ్చి, ఏదో మన అవసరాలు తీర్చబడి మనం వెళ్ళిపోతే, ఆహ్, యేసు ప్రభువే మనల్ని ఆహ్, అసలు మనకి స్వస్థత ఇస్తాడు. లేతే ఆశీర్వాదాలిస్తాడు. లేతే మాకు విడుదలనిస్తాడు. మా యొక్క పిల్లలకి ఉద్యోగాలనిస్తాడు. ఆహ్, సో, మా కుటుంబంలో ఉన్న అప్పులన్నీ ఆయనే తీర్చేస్తాడు. లేకపోతే ఆయన మాకు సహాయం జేస్తాడు. మాకు బిజినెస్‌లో మాకు దీవెనలిస్తాడు. ఇవన్నీ గూడా ఒక పైపైన విషయాలన్నమాట. ఇవన్నీ గూడా ఏమిటి అంటే,
ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు. ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు. వీటి కొరకు మాత్రమే నువ్వు యేసుప్రభు దగ్గరికి వస్తున్నావా? ఈ ఆశీర్వాదాల కొరకు మాత్రమే నువ్వు దేవుని దగ్గరికి వస్తే గనుక అసలు సత్యం అంటే ఏమిటో నీకు ఎప్పటికీ కూడా అర్థం కాదు. ఎందుకనంటే మన అవసరాలు తీర్చబడ్డానికి వస్తాం. ఏదో అవసరాలు తీర్చబడితే గనక మనము మనం ఒక సాక్ష్యాలు మనం చెప్తూ ఉంటాం. అయితే మనం వచ్చిపోతూ ఉంటాం. అయితే ఒకవేళ గనక ఈ అవసరాలు తీర్చబడకపోతే ఇక మన సంఘానికి కూడా మనం దేవుని కూడా విడిచిపెట్టే పరిస్థితుల్లో ఉంటాం. సో అట్లాంటి ఒక ఒక పైపైన అట్లాంటి ఒక పైన అంటే పైపైన అవసరపూరితమైన సంబంధము అనే దానిలో గనక ఒక వ్యక్తి గనక ఉంటే యేసు ప్రభుతో, ఆ వ్యక్తి జీవితంలో సత్యం అంటే ఎప్పటికి కూడా తెలియనోడులాగానే ఉంటాడు. ఆ సత్యం అంటే అసలు సత్యం ఎవరు? సత్యం ఏమిటి? సత్యమైన మార్గం ఏమిటి? ఎప్పటికి కూడా తెలీదు. అంటే నీ యొక్క సంబంధము దేవునితో అవసరపూరితమైన, స్వార్థపూరితంగా ఉంటే యేసు ప్రభు ఎవరో నీకు తెలియకుండానే ఉంటావు నువ్వు. కానీ కానీ యేసు ప్రభు ఎవరు అన్నది నీ ఆత్మలో గనక ఒక మర్మంగా గనక వస్తే, ఆమేన్ హల్లెలూయా. ఆత్మలో నీ ఆత్మలో లేకపోతే నీ యొక్క హృదయంలో అదొక మర్మముగా ఆ రహస్యం యేసు ప్రభు ఎవరు అన్నది నీకు వాక్యంలో నుంచి నువ్వు తెలుసుకుంటే, అది ఎలాగంటే ఎవరైనా నీ దగ్గరికొచ్చి ఒక ఒక పాస్టర్ గారు గావచ్చు, ఒక విశ్వాసి గావచ్చు, అది ఎవరైనా సరే సంఘంలో ఉన్న ఒక విశ్వాసి గావచ్చు, లేతే నీ నీ ఇంటి చుట్టూ లేతే నీ ఇంటి పక్కన ఉన్న ఒక విశ్వాసి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు అని. ఎవరు యేసు ప్రభు అనంటే అతను చెప్తున్నాడన్నమాట. యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడు. దేవుని యొక్క ఏక దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి ఆయన ఒక పాపము లేకుండా ఈ లోకానికి వచ్చాడు. పాపం అనే బీజము లేదు యేసు ప్రభులో. ఆయన పాపరహితమైన జీవితాన్ని జీవించాడు. ఆయనే మరి సిలువలో నీకోసం, నా కోసం మనం యావత్తు మానవ జాతి యొక్క పాపము నిమిత్తము ఆయనే సిలువ మీద మరణించాడు. ఎందుకంటే పాపం మరణాన్ని తీసుకొస్తది. అయితే ఆ మరణం మనం మరణించాల్సిన ఆ స్థానంలో యేసు ప్రభువే మరణించాడు. ఆయన ఆయన మరణంలో నీ యొక్క పాపాలన్నీ కడిగివేయబడ్డాయి. నీ యొక్క పాపాలను తీసివేయబడ్డాయి. శాపాలు తీసివేయబడ్డాయి. బంధకాలు తీసివేయబడ్డాయి. రోగాలు తీసివేయబడ్డాయి. ఇదే గొప్ప సువార్త అని ఇదే గొప్ప విషయం. నిన్ను ప్రేమించింది యేసు ప్రభువే. ఎంతగా ప్రేమించాడంటే ఆయన ఆయన ఆయనే ఆయననే ఆహ్, ఎంతగా ప్రేమించాడంటే ఆయన సమర్పించుకున్నాడు. ఆయన శిలువ మీద మీరు నేను చనిపోవాల్సిన ఆ స్థానంలో యేసు ప్రభు చనిపోయాడు అని ఆ సత్యాన్ని ఆ యొక్క సత్యమనే సువార్తని మనం వినినప్పుడు మనము యేసు ప్రభుని అంటే ఆ వ్యక్తి అంటే మీరు గాని, నేను గాని మనము యేసు ప్రభుని వ్యక్తిపరంగా ఇట్స్ ఎ పర్సనల్ అది వ్యక్తిపరంగా యేసు ప్రభుని మనము స్వీకరించి, యేసయ్యా నీవే నన్ను ప్రేమించిన దేవుని కుమారుడివి. నీవే నన్ను ప్రేమించావు. నీ యొక్క కృప నా మీద కుమ్మరించావు. నేను మంచివాడిని కాదు. నేను చాలా చెడ్డవాడిని. నేనైతే పాపిని అయినప్పటికీ మీ యొక్క కృప, మీ యొక్క కరుణ నా మీద మీరు ఉంచారు. నా పట్ల మీకున్న ప్రేమను బట్టి నీకు వందనాలు. యేసయ్యా నీవే నా దేవుడివి. నీవే నా ప్రభువువి. నీవే నా రక్షకుడివి అని మన హృదయంలో మనము విశ్వసించి, మన నోటి ద్వారా మనం మాట్లాడుట చేత యేసు ప్రభు ఎవరు అన్నది మనం తెలుసుకొని, మనము విశ్వసించి, మన నోటి ద్వారా మాట్లాడుట చేత మన ఆత్మలో దేవుడు మన ఆత్మలో దేవుడు నూతన జన్మ అనుభవాన్ని ఇస్తూ, మన మనసుల్ని రూపాంతరపరుస్తూ, మన జీవితాల్ని సత్యములో నాటబడే రీతిగా మారుస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేనైతే మాట్లాడానో, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇప్పుడైతే నేను మాట్లాడానో, ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి పౌలు ఇంకొక చోట ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు నేను మాట్లాడిన మాటల్ని ఇంకా మనం అర్థం చేసుకోవడానికి సు అపోస్తలుడైన పౌలు ఈ యొక్క మర్మాల్ని ఇంకొక చోట వ్రాసి ఉన్నాడు. ఆ విషయాలను మనం చూద్దాం. ఎఫెసీయులు
4వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం ఇది. ఎఫెసీయులు 4వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం దాకా మనం చదువుకోబోతున్నాం. ఎఫెసీయులు 4వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం దాకా మనం చూస్తున్నాం. ఈ 4 వాక్య భాగాల్లో సత్యము అనేది ఎంత ప్రాముఖ్యమో, ఆ సత్యాన్ని ఒక విశ్వాస జీవితంలో ఎలాగా నిర్మాణపరుస్తారు అన్నది మనం చూస్తాం. మనం చదువుకుందాం. ఎఫెసీయులు 4:20. అయితే మీరు యేసును గూర్చి విని, మీరు అనంటే అక్కడ విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నారు. యేసుని అనంటే ఇక్కడ సత్యము. ఎందుకంటే ఎందుకంటే మనం ఇంతకు ముందే చూసాం అన్నమాట. యోహాను మన 14:6లో చూసాం కదా. యేసుప్రభు ఏమన్నారు? నేనే నేనే మార్గమును, నేనే మార్గం, నేనే సత్యం. అయితే యేసుప్రభే సత్యం. అయితే సత్యమును గూర్చి మనము విన్నామంట. అంటే ప్రతి విశ్వాసి కూడా వినాలంట. అయితే మీరు యేసును గూర్చి విని, మనం ఎక్కడ వింటామండి యేసు ప్రభుని గురించి? ఎక్కడ వింటామంటే వాక్యములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో మాట్లాడుతున్నప్పుడు మనం వింటాం. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభుని గురించి ఈ లోకంలో ఏ మానవుడు కూడా మాట్లాడలేడు. ఎందుకంటే మానవునికి తన స్వతహాగా తన యొక్క జ్ఞానము ద్వారా గాని, తన యొక్క బుద్ధి ద్వారా గాని యేసు ప్రభు ఎవరు అన్నది, యేసు ప్రభు యొక్క గొప్ప గొప్ప మర్మాలు, యేసు ప్రభు ఎవరు, యేసు ప్రభు ఆయన ఎవరు అన్నది ఏ మానవుడు కూడా మాట్లాడలేడు. ఏ మానవుడు కూడా దేవుడు ఎవరు అన్నది మాట్లాడలేడు. మానవునికి అంత శక్తి లేదు, అంత జ్ఞానము లేదు, అంత బుద్ధి లేదు, అంత వివేచన లేదు. ఎందుకంటే మానవుని యొక్క జ్ఞానానికి ఒక లిమిట్ ఉంది. ఒక ఒక లిమిట్ ఉంది. మానవుడు ఎంతవరకు మాట్లాడగలడంటే ఆకాశం వరకే. ఆకాశంలో చూస్తున్న ఆ యొక్క ఆ యొక్క చంద్రుడు గాని, సూర్యుడు గాని, ఆ యొక్క నక్షత్రాలు గాని అంతవరకే. అంతవరకే. కానీ దానికి పైగా ఉన్న ఆత్మ మండలాల్లో ఏం జరుగుతుందో, దేవుడు ఎవరో, సింహాసనం మీద కూర్చున్న క్రీస్తు ఎవరో, ఆయన యొక్క ఆలోచనలేమిటో, ఆయన ఎవరో, ఆయన మార్గాలేమిటో మానవునికి ఎంత మాత్రం కూడా అర్థం కాదు. దేవుడి గురించి అంటే యేసుప్రభు గురించి, ఆ సత్యము గురించి ఒక వ్యక్తికి అర్థం కావాలి అంటే, ఒక వ్యక్తి తెలుసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే, దేవుని ఆత్మ మాత్రమే ఒక వ్యక్తిలో, అతని ఆత్మలో మాట్లాడితేనే గాని, ఆ వ్యక్తి వింటేనే గాని, ఆ వ్యక్తి తెలుసుకోలేకుండా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ సత్యం అనేది తెలుసుకోవాలి అనంటే వినాలి అంటున్నారు. వినాలి అనంటే ఎక్కడ వినాలి? ఎక్కడ వినాలంటే ఆత్మీయ చెవుల్లో వినబడుతూ ఉండాలి. ఆత్మీయ చెవులు అనేదేంటి? ఆత్మీయ నేత్రాలంటే ఏమిటి? ఆత్మీయ నేత్రాల ముందు చూస్తూ ఉండాలంట. ఆత్మీయ చెవుల్లో వింటూ ఉండాలంట. ఇవేంటిదంతా గూడా? ఏ ఏమిటి అనంటే ఎలాగైతే శరీర పురుషుడు లేకపోతే ఎలాగైతే మీ శరీరం ఉందో అలాగే మీ లోపల ఆత్మ పురుషుడు కూడా ఉన్నాడు. మీ ఆత్మ ఉన్నది అన్నది అది చాలా వాస్తవము. ఇట్స్ ఎ రియాలిటీ. మీ శరీరము ఎంత వాస్తవమో చూడండి, నా యొక్క ఆకారం ఎలాగైతే మీరు చూస్తున్నారో ఎంత వాస్తవమో అలాగే మన ఆత్మీయ పురుషుడు కూడా ఉన్నాడు. మనలో ఆత్మ కూడా ఉన్నది. అయితే మనకెలాగైతే కళ్ళు ఉన్నాయో అట్లాగా ఆత్మకు కూడా కళ్ళుంటాయి. మనకెలాగైతే చెవులుంటాయో అట్లాగా మన ఆత్మకు గూడా చెవులుంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఇది ఇది మనం ఇది మనకి అర్థం ఇది మనం గనక ఒకవేళ ఆహ్, మనం మనసులతో గనక మనం దేవుని వాక్యాన్ని అర్థం జేసుకోవాలని గనక మనం ప్రయత్నం జేస్తే, దేవుని వాక్యాన్ని ఎప్పటికి కూడా మనం అర్థం జేసుకోలేం. ఎందుకు అనంటే దేవుని వాక్యం అన్నది ఇది మానవుని యొక్క జ్ఞానానికి అతీతంగా ఉన్న దేవుని వాక్యం. సో మనకి అర్థం గావాలి అంటే మటుకు, ఒక వ్యక్తికి దేవుని వాక్యం అర్థం గావాలి అనంటే, ఒక వ్యక్తికి సత్యం అంటే ఏమిటో అర్థం గావాలి అనంటే, నూతన జన్మ అనుభవం అన్నది చాలా, చాలా, చాలా ప్రాముఖ్యమైన విషయం. నూతన జన్మ అంటే ఏంటండి? నూతన జన్మ అంటే
మన ఆత్మలో నూతనమైన జీవితాన్ని ఇవ్వటం. మన ఆత్మలో నూతనమైన జీవితాన్ని ఇవ్వటం అంటే ఏంటండి? మన ఆత్మలో ఎందుకు జీవితాన్ని, ఒక నూతనమైన జీవితాన్ని ఇవ్వాలి అని అంటే, మన ఆత్మ మరణావస్థలో ఉంది కాబట్టి. ఎందుకు మరణావస్థలో ఉందండి? ఎందుకు మరణావస్థలో ఉందంటే, మన పితరుడైన మన పితరులైన ఆదాము హవ్వలు, మన యొక్క పితరులు ఎవరండి? ఆదాము హవ్వలు. మరి పాపము వారు చేసిన పాపము నిమిత్తము, వారు చేసిన పాపానికి పర్యవసానంగా మరణము అన్నది వచ్చి ఉన్నది. అది మనం ఆది కాండము, ఒకసారి ఒక రెండు వాక్య భాగాలను చూపించి మనం ముందుకెళ్దాం. ఆది కాండము 2వ అధ్యాయము మన 17వ వచనం చూద్దాం. అయితే ఇది ఇది దేవుడు మాట్లాడుతున్న మాటలు, ఆదాముతో మాట్లాడుతున్న మాటలు ఇవి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఇది ఒక ఆదేశంగా ఉంది. ఇది ఒక ఆజ్ఞగా ఉంది. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. నువ్వు ఏ రోజైతే గనక, దేవుడు ఆదాముతో మాట్లాడుతున్న మాటలు, నువ్వు ఏ రోజైతే గనక ఈ చెట్టు ఫలాన్ని తింటావో నువ్వు నిశ్చయముగా చచ్చెదవు అని చెప్తున్నారు. అంటే నువ్వు నిశ్చయముగా మరణాన్ని చూస్తావు అని చెప్తున్నారు. ఇది శరీరపరమైన మరణం కాదు గాని ఇది ఆత్మపరమైన మరణము. అంటే ఆత్మలో, అంటే ఎప్పుడైతే పాపం చేస్తావో ఆదామా, నీలో నుంచి, నీలో ఉన్న పరిశుద్ధాత్మ, నీలో ఉన్న దేవుని ఆత్మ, నా ఆత్మ నీలో నుంచి వెడలిపోద్ది. నీలో నుంచి దూరం అయిపోద్ది. ఎందుకనంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనక ఎక్కడైతే పాపము జరుగుతుందో అక్కడ దేవుని యొక్క ఆత్మ నివసించలేదు. దేవుని యొక్క ఆత్మ అక్కడ నివాసము చేయలేదు. మరి ఆదాములో ఉన్న దేవుని ఆత్మ ఎప్పుడైతే ఆదాము పాపము చేస్తాడో దేవుని ఆత్మ ఆదాము నుంచి వెడలిపోతుంది, దూరమైపోతుంది. దేవుని ఆత్మ ద్వారానే, ఆత్మలో, అంటే ఆదాము ఆదాముకి ఇవ్వబడిన ఆత్మలో, దేవుని ఆత్మ ద్వారానే జీవము. ఆమేన్, హల్లెలూయా. మానవుణ్ణి ఎలా సృష్టించాడో మీరు నేను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దేవుడు మానవుణ్ణి చూడండి, ఆది కాండం 2వ అధ్యాయం మనం ఐ థింక్ ఐ థింక్ 6వ వచనంలో మనం చూస్తాం. దేవుడు ఎలాగా 6:7 కాదు, 7వ వచనం, ఆది కాండం 2:7. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయెను. ఆమేన్, హల్లెలూయా. నేల మట్టితోనంట ఒక ఆకారము చేసి నాసిక రంధ్రముల్లో దేవుని దేవుని ఆత్మ, నాసిక రంధ్రముల్లో దేవుడు ఊదగా దేవుని ఆత్మంట ఆ యొక్క ఆకారములోకి వెళ్ళగా మనిషి ఆత్మ, అంటే మానవుని యొక్క ఆత్మగా ఉంటూ జీవాత్మగా, అంటే ఆ యొక్క మానవుడు జీవాత్మగా, అంటే జీవాన్ని పొందుకున్న ఒక ఆత్మగా మారాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే మానవుణ్ణి ఇక్కడ ఈ మాటలు జాగ్రత్త చూడండి. మానవుడు ఎలా చూస్తున్నారండి ఇక్కడ? మానవుణ్ణి జీవాత్మగా చూస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. జీవాత్మగా ఇక్కడ పలుకుతూ ఉన్నారు. అంటే మానవునిలో జీవం వచ్చింది అని అంటే అది ఆత్మ ద్వారా, అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా. దేవుని యొక్క ఆత్మ ఊదగా, అంటే దేవుని యొక్క ఆత్మ అన్నది మానవునికి జీవాన్ని ఇచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అయితే మరి ఆదాం పాపం చేశాడు. అది మనం ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం అన్నమాట. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయి యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. చూసారా? ఎప్పుడైతే దేవుని ఆజ్ఞని ఉల్లంఘించారో, దేవుడు చెప్పిన మాటలకి వ్యతిరేకంగా కార్యం చేశారో అదే పాపము. దేవునికి ఇవ్వాల్సిన గౌరవము, దేవునికి ఇవ్వాల్సిన స్థానము ఇవ్వకుండా ఉండటమే పాపము.
మానవుడు తన ఇష్టానుసారంగా తన ఆలోచనలకు అనుగుణంగా చూసింది రమ్యముగా, చూసింది అందముగా ఆ యొక్క పరీక్షలో ఓడిపోతూ తనకిష్టానుసారంగా అడుగులు ముందుకు వేసి దేవుడు చెప్పిన మాటల్ని ధిక్కరించి ఆజ్ఞలకి లోబడకుండా తన స్వతంత్రంగా తన అనుకున్న ఆలోచనలకి నిర్ణయాలకు అనుగుణంగా అడుగులు ముందుకు వేసేదే పాపము. అయితే అట్లాగా మరి ఆదాము హవ్వలు ఇద్దరు కూడా పాపము చేయగా వారు నిశ్చయముగా చనిపోయారు. ఎక్కడ? ఆత్మలో. ఆత్మలో మరణం వచ్చింది. ఎందుకంటే దేవుని ఆత్మ వెడలిపోయింది. దేవుని ఆత్మ వెడలిపోయింది. ఎందుకంటే దేవునిలో మాత్రమే జీవం ఉంది. దేవునిలో మాత్రమే జీవం ఉంది. ఇక మానవునిలో ఇక మరణం వచ్చింది. అంటే దేవునిలో మాత్రమే జీవము అనంటే నిత్య జీవము. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క జీవము అది నిత్య కాలమైన జీవితము. అంటే అర్థం చేసుకోవాలి. మానవుడు ఒకరోజు చనిపోతాడు. మీరు, నేను ఒక రోజున ఈ యొక్క శరీర మరణం అన్నది వాస్తవమే. అయితే మానవుడు చనిపోయిన తర్వాత మానవునిలో ఉంచిన ఆత్మ, మానవునిలో పెట్టిన ఆత్మ అది మళ్ళీ అది దేవుని దగ్గరికే వెళ్ళిపోతది. అది మళ్ళీ దేవుని దగ్గరికే వెళ్ళిపోతది. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ, మానవునిలో ఉన్న ఆత్మ దేవుని ద్వారా వచ్చింది. దేవుని ద్వారా వచ్చింది మానవునిలో ఉన్న ఆత్మ. మీలో ఉన్న మీ ఆత్మ, నాలో ఉన్న నా ఆత్మ ఇది దేవుడి నుంచి వచ్చిన ఆత్మగా ఉంది. మన ఆ విషయాన్ని ఆదికాండం 2వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూసాం. అయితే మానవుడు శరీరపరంగా ఒకరోజు చనిపోతాడు. అది ష్ అది శరీర మరణము. శరీర మరణము జరిగిన తర్వాత ఆత్మ అంటే మానవునిలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుంచి వచ్చింది కాబట్టి మన దేవుని దగ్గరికే వెళ్ళిపోవాలి. అయితే నిత్య జీవము అనంటే ఎప్పుడు గూడా, ఎల్లప్పుడు గూడా అంటే ఇక చిరకాలము గూడా దేవుని సన్నిధిలో మనము జీవిస్తూ ఉండవచ్చు. అదేంటంటే నిత్య జీవము. ఆ నిత్య జీవము అన్నది అది దేవుని దగ్గర నుంచి వచ్చు గొప్ప వరము. ఆమేన్. హల్లెలూయా. సో, దేవుని దగ్గర నుంచి వచ్చు గొప్ప వరము. అయితే ఈ యొక్క నిత్య జీవము అన్నది దేవుని దగ్గర నుంచి వచ్చిన వరము అన్నది అది మనలో మనము అనుభవించాలి అనంటే గనక అది కేవలము యేసు ప్రభుని మీ యొక్క ప్రభువుగా, మీ యొక్క రక్షకునిగా, మీ యొక్క రాజుగా స్వీకరిస్తేనే గాని దేవుడు మళ్ళీ ఆయన ఆత్మని మీలోకి గాని, నాలోకి గాని ఏ మానవునిలోకి గాని ఆయన పంపించలేడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అనంటే మీ పాపాలు, నా పాపాలు యావత్తు మానవ జాతి యొక్క పాపాల్ని తీసివేసింది యేసు ప్రభువే శిలువ మీద. ఆమేన్. హల్లెలూయా. తీసివేసింది యేసు ప్రభువే. అందుకని యేసు ప్రభుని స్వీకరిస్తేనే గాని అంటే నా యొక్క నా యొక్క ప్రభువుగా, నా యొక్క రక్షకునిగా, నా యొక్క రాజుగా స్వీకరిస్తేనే గాని మన ఆత్మలో మళ్ళీ నూతనమైన కార్యము జరగదు. నూతనమైన కార్యము జరుగుట అన్నదే నూతన జన్మలో ఉన్న అనుభవము. ఈ విషయాల్ని మనం మళ్ళీ రేపు చూస్తాం. చాలా ప్రాముఖ్యమైన విషయాల్లో ఉన్నాం మనం. ఎఫెసీయులు 4:20-24 దాకా సత్యములో ఎలాగా మనము నిర్మాణము చేయబడతాము. ఒక విశ్వాసి జీవితంలో, ఒక వ్యక్తి జీవితంలో సత్యములో ఎలాగ నిర్మాణం చేయబడతది అన్నది మనం చూడాలి. ఎందుకనంటే సత్యమే మన లోపల కార్యం చేస్తూ, ఆ సత్యమే మన నోటి ద్వారా ఒక మాటగా మనం పలుకుచు, ఆ సత్యమే ఖడ్గముగా వాడబడుతూ అపవాది శక్తుల్ని నష్టపరిచేది సత్యము. ఎందుకంటే అపవాది మాట్లాడేది అబద్ధము. అపవాది మాట్లాడేది అబద్ధము. ఆ అబద్ధము ఒకవేళ ఆ వ్యక్తి నమ్మితే బంధకంలోనే ఉంటాడు. బానిసగానే బ్రతుకుతూ ఉంటాడు. అయితే ఆ బానిసత్వంలో నుంచి, ఆ బంధకాల్లో నుంచి విడుదల చేసేది ఎవరు అనంటే సత్యమే. సత్యం మీరు తెలుసుకుంటే మీకు విడుదల. యోహాను 8:32. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. సత్యము మనం తెలుసుకుంటేనే గాని అంటే సత్యం తెలుసుకోవటం అంటే ఏదో మనం వింటే గాదు. సత్యముతో పాటు సంబంధము,
ఆ సందం ఆ యొక్క సంబంధంలో అంటే యేసు ప్రభుతో పాటు సంబంధము, యేసు ప్రభుతో పాటు నడుస్తూ ఉన్నప్పుడు సారీ యేసు ప్రభుతో పాటు నడుస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ఆయన యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు సత్యం అంటే ఏంటో తెలుసుకుంటూ ఉంటాం. అటువంటి ఆత్మీయ అనుభవాలన్నది ప్రతి విశ్వాసి జీవితంలో అవసరమే. ఆమేన్. హల్లెలూయా. సో, ఇక వాక్య భాగాలన్నది కొంచెం లోతుల్లోకి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో, ఈ యొక్క ఈ యొక్క వాయి ఈ యొక్క రికార్డింగ్‌ని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ రెండో మారు, మళ్ళీ మూడో మారు మనం వింటూ ఉంటుంటే మీకు తప్పకుండా అర్థమవుతా ఉంటది. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ యొక్క వాక్య భాగాన్ని వింటూ ఉన్న మీరు ఒకవేళ మీకు ఏదైనా, ఏదైనా ప్రశ్నలుంటే గనక తప్పకుండా పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్‌లో మీ యొక్క అంటే అంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్‌లో మీ యొక్క ఆ యొక్క ప్రశ్నల్ని వాయిస్ మెసేజ్ రీతిగా మీరు పంపించవచ్చు. మాకిది అర్థం కావలేదు, లేకపోతే మాకిది అర్థమైంది. సో, దీనిలో ఉన్న విషయాలు మరి ఇదేమిటి? మరి అట్లాగా, ఎట్లాగా అని ఒకవేళ మీ యొక్క మనసులో ఏదైనా ఆలోచనలుంటే గనక, ప్రశ్నలుంటే గనక తప్పకుండా పంపించండి. నేను ప్రయత్నం చేస్తాను మీకు ఆన్సర్ చేయడానికి. అయితే ఈరోజు చెప్పబడిన వాక్య భాగానికి అనుగుణంగా చిన్న ప్రార్థన చేసుకుందాం. చాలా, చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగాలివి. ఆహ్, సత్యములో మన ఆత్మీయ జీవితము ఎలాగా దేవుడు నిర్మాణం చేస్తూ ఉన్నాడు అనేది మనం చూస్తా ఉన్నాం అన్నమాట. ఎఫెసీయులు 4:20-24 వరకు చాలా ప్రాముఖ్యమైన విషయాల్లో మనం వెళ్తూ ఉన్నాం. సో, తప్పకుండా ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వినడానికి మీ యొక్క సమయాన్ని మీరు వేరుపరచుకోండి. ఆమేన్. హల్లెలూయా. దేవా యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మిమ్మల్ని తండ్రి అనడానికి మాకిచ్చిన యోగ్యకరమైన స్థానాన్ని బట్టి స్తోత్రాలు. మేము కేవలం విశ్వాసులు మాత్రమే కాదు గానీ, మీ సేవకులు మాత్రమే కాదు గానీ, మీ కుమారులుగా మమ్మల్ని ప్రభు నిలబెట్టుకొనున్నారు. యేసయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడివి. మీరు చెప్పిన మాటలు ప్రభా తప్పక నెరవేరుస్తారు. దేవా, మీరిచ్చిన వాగ్దానాలు మీరు తప్పక నెరవేరుస్తారు. మమ్మల్ని సంరక్షించేది నీ చేతులే. మీ యొక్క ప్రభా రెక్కలే. ఆ రెక్కల క్రింద ప్రభా మమ్మల్ని ఉంచి ఉన్నారు. మా నోట్లో ప్రభా మీ సత్యాన్ని మీరు పెడుతూ ఉన్నారు. మా చేతుల్లో ప్రభా ఖడ్గాన్ని ఇచ్చిన మీ వాక్యము, సానపెట్టబడిన ఖడ్గము, వాక్యపు మర్మాలతో ప్రభా నింపుతున్న దేవా, పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు. ఈ లోకంలో మేము నిస్సహాయ స్థితులుగా లేము మేము. ప్రభా మేము వింటున్న అబద్ధాలు, మా మీదకొస్తున్న ప్రభా అస్త్రాలు, మా మీద ప్రయోగిస్తున్న ప్రభా ఆయుధాలు, అపవాది రాజ్యం నుంచి ప్రభా ఎన్నో ఆటంకాలు, వీటన్నిటి మధ్యలో మేము ఒక నిస్సహాయ స్థితిలో గాని, ఏమి చేయలేని వారంగా గాని, ఇలాగే ఇంకిలాగే బ్రతుకుచు నష్టమవుతూ ఉండాలి అనే ఒక పరిస్థితుల్లో గాని మమ్మల్ని ఉంచలేదు ప్రభువా. మమ్మల్నయితే ప్రభువా మీరు అయ్యా అపవాది రాజ్యం మీదకి వెళ్లి గూడా తండ్రి అపవాది రాజ్యం మీదకి వెళ్లి నష్టపరచడానికి దానికి కావలసిన ఆయుధాలు ప్రభువా మాకిచ్చి ఉన్నారు. అయినా ఈ విషయాలు ప్రతి విశ్వాసి తెలుసుకునే రీతిగా వారి ఆత్మీయ జీవితాలు అయ్యా మీలో సత్యములో ప్రభువా మీలో నాయనా మీరైన ఆయనైన సత్యములో నిర్మాణము ఎలాగా చేయబడుతూ ఉన్నది. అలాగా ప్రభు ఒక స్థిరమైన, ఒక నిలకడ గలిగిన జీవితం, ఆత్మీయ జీవితము స్ దాని యొక్క ప్రభా ఆహ్, దాని యొక్క ప్రభావము నాయనా ఎటువంటి రీతిగా ఉంటదో ఆయన ప్రతి విశ్వాసికి మీరు తెలియపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. యేసయ్య మీకు మాత్రమే వందనాలు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ నాయనా. ప్రభువా ఈరోజంతయు ప్రభా మీరు మాతో ఉంటారు. ఎందుకంటే మీరిచ్చిన వాగ్దానము నేను నిన్ను విడవను, ఎడబాయను. నేను ఇమ్మానువేలు నా దేవుడుగా ఉన్నాను. యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవా. ప్రభువా మీ యొక్క ప్రభా తండ్రి అయా మీతో పాటున్న ఆ యొక్క సంబంధంలో, ఆ సహవాసంలో తండ్రి మాకు స్ అయ్యా మాకు సమాధానకరం. మాకు సమాధానకరమైన జీవితం ప్రభువా. అలాగా ప్రతి ఒక్కరి జీవితంలో నాయన శాంతి సమాధానాలతో, ఆనందం, సంతోషములతో, అభివృద్ధిలో, సమృద్ధిలో ప్రభువా సంరక్షిస్తున్న యొక్క జీవితంలో తండ్రి ఏ ఆయుధం కూడా మా మీద పని చేయకుండా, ఏ తంత్రాలు, మంత్రాలు మా మీద పని చేయకుండా నష్టపరిచే మీ వాక్యాన్ని మా నోటి ద్వారా పరిశుద్ధాత్మ దేవా మీరు మాట్లాడుచూ ఉండమని, ఈరోజంతయు ప్రభ మీ చిత్తానుసారం నడిపించమని, మమ్మల్ని సంరక్షించమని అడుగుచు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీకును మనందరికిని తోడయుండును గాక. యాహ్! గాడ్ బ్లెస్ యూ.